వద్దు బ్రాండ్ ముద్దు, బండి వద్దు బ్రాండ్ ముద్దు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా జరిగినటువంటి ఈ ఇష్యూ తెలుగు రాష్ట్రాలని కుదిపేస్తుందని మాత్రం చెప్పొచ్చు. వాడెవడో బత్తాయిగాడు, వాడు ఎవడో కళ్ళల్లో ఆనందం చూడడానికి, ఎవరినో ఒప్పించడానికి, ఎవరినో మెప్పించడానికి పాపం అమాయకమైనటువంటి ఈ వలీబాయ్ అనేటటువంటి వ్యక్తి మీద అత్యంత క్రూరంగా కర్కశంగా వ్యవహరించి చిన్నపిల్లలు తినేటటువంటి బన్ను మీద కూడా వాడు రాజకీయం చేసి దీంట్లో ఏదో కల్పరాంది కలిపినావు, ఈ బన్ను తింటే పిల్లలు గారు, ఇది ఒక జిహాద్, లవ్ జిహాద్ అని చెప్పి దానికి మతం కులం రంగు అద్ది ఇబ్బందులకు గురి చేసినటువంటి వలీబాయ్కి పెద్ద ఎత్తున ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక మంది వాడు చేసినటువంటి దుశ్చర్యను ఖండిస్తూనే వలీబాయ్కి పెద్ద ఎత్తున మద్దతు కూడా తెలపడం జరిగింది. దీని మీద ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి మంత్రి నారా లోకేష్ కూడా ట్వీట్ చేసి వలీబాయ్ని నేను కలుస్తా, ఇటువంటి దారుణమైనటువంటి ఘటన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో జరగడం చాలా దౌర్భాగ్యం అని చెప్పి కూడా సానుభూతిని అయితే ప్రకటించడం జరిగింది. నాగబాబు కావచ్చు, ఇట్లా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి చాలామంది ప్రముఖులు ఈ వలీబాయ్ని అయితే కలవడం జరిగింది. మరి ముఖ్యంగా ఆ తేజస్వి మీడియా వాడు చేసినటువంటి ఈ వ్యవహారం వల్ల నేను శివరాత్రి సందర్భంగా శ్రీశైలంలో కూడా నేను బిజినెస్ చేసుకునేది ఉండే, కానీ చేసుకోలేకపోయినా నా ఫ్యామిలీని కూడా నేను పోషించలేని పరిస్థితుల్లో ఉన్నా అని చెప్పి ఆవేదన భరితంగా చెప్పడంతో చాలామంది అయితే మద్దతు నిలవడం జరిగింది. మరి ముఖ్యంగా ఎవడైతే ఆడు తేజస్వి మీడియా ఉన్నాడు కదా, అరే నీకు సిగ్గు శరము సీము నెత్తుర ఉంటే ఎక్కడ పోయినావు నీవు? ఇప్పుడు నీవు చేసినటువంటి లంగ పని, లుచ్చ పనిని ఇంకా సమర్థించకుండా బయటికి వచ్చి వలీబాయ్ కాలు పట్టుకొని బహిరంగ క్షమాపణ చెప్పు బిడ్డ. నీలాంటి లంగగాలు, దొంగగాలు, బ్రోకర్ జర్నలిజం చేసుకుంటా ఏం అర్హత లేకుండా ఒక గొట్టం పట్టుకొని నేను కూడా జర్నలిజమిస్టుని అని చెప్పుకొని ఈ రకంగా లందా దందాలు, బ్రోకర్ దందాలకు తెరలేపి వసూళ్లకు పాల్పడుతున్నటువంటి వసూలు రాజాలు వీళ్ళంతా. ఈ దేశాన్ని లూటి చేస్తున్నటువంటి బడా పారిశ్రామికవేత్తలు నకిలీ వస్తువులు తయారు చేస్తున్నారు, నకిలీ ఆహారాన్ని తయారు చేస్తున్నారు. గుజరాత్ నుంచి వచ్చినటువంటి మార్వాడీసులు హైదరాబాద్లో కావచ్చు దేశవ్యాప్తంగా వ్యాపించి విచ్చలవిడిగా దోపిడికి పాల్పడుతున్నారు. వాళ్ళ గురించి ఒక్కడు చెప్పాడు. నీవు ఇదే రకంగా హల్దీరామ్ సీటోని ప్రశ్నించగలుగుతావా? ఇదే విధంగా ప్యారడైజ్ బిర్యానీని, హైదరాబాద్ బిర్యానీని, అదేవిధంగా కేఎఫ్సి పిజ్జా బర్గర్లోని ఈ రకంగా నీవు ప్రశ్నించగలుగుతావా? ఈ రకంగా ప్రశ్నిస్తే నీకు వాడు 3 జల్ర నీళ్లు దాపుతాడు. అమాయకుల మీద ఈ రకంగా ప్రవర్తించి మొత్తం మీద వలీబాయ్ని అయితే వాడు హీరో అని చేసిండని మాత్రం చెప్పొచ్చు. పేదోడిపై పోరొద్దు, పెద్దోడిపై పోరొద్దు, చిన్నోడినే చిక్కేయాలి, బకాసురులను వదిలేయాలి, బతుకు లేనోళ్లను ఇరికియాలి. బ్రాండ్ అంటే ఒకే బండి అంటేనే రూల్ రెగ్యులేషన్. కాలలు రేసి కడుపు కొడితే వావ్, పలుకుల్లో కేసరి అంటే వావ్, 10 రూపాయల కోబన్ను మాత్రం నేషనల్ ఇష్యూ. అయిన వారిది అమృతం కాని వారిది కల్తీ, అయిన వారిది అమృతం కాని వారిది కల్తీ అనేటటువంటిది నిజంగా ఇది చాలా వాటికున్నది. 10 రూపాయలకే ఎట్లా అమ్ముతున్నావు? ఇదే స్వీట్ హౌస్లో 100 రూపాయలకు వస్తుంది అంటే వస్తుందిరా. ఒక్కొక్కడు ఒక రకంగా అమ్ముతాడు. 10 రూపాయలకు వచ్చేదాన్ని వాడు అద్దాల మేడలో పెట్టి 500లకు కూడా అమ్ముతాడు. రోడ్డు మీద 5 రూపాయలకు ఛాయ్ దొరుకుతుంది. అదే నీవు ప్యారడైజ్ హోటళ్ళకో, నీలోపార్ కేప్లకో 250 రూపాయలకు ఛాయ్ అమ్ముతారు. అట్లుంటుంది. కల్తీ అనేది సామాన్యుడు అమ్మే వస్తువే కాదు, కార్పొరేట్ కుట్రతో లేదా తంబాకు తినండి, గుట్కాలు మానండి అంటూ చెత్తనంతా తినమని చెప్పే తారలను ప్రశ్నించలేకపోతున్నాం. స్టార్ హోటళ్లలో రోజుల తరబడి ఫ్రిడ్జుల్లో దాచి ఉంచి కలర్ కోటింగ్ ఇచ్చే చికెన్ మటన్లు లొట్టలేసుకొని తింటాం. కానీ 70కే బోటి రైస్, చికెన్ రైస్, మటన్ రైస్ పెట్టి కడుపు నింపే వాళ్ళను లేనిపోని అనుమానపు ప్రశ్నలు వేస్తుంటాం.
బ్రాండ్ అంటేనే ఎగబడి కొంటాం, బండి మీద వస్తుందంటేనే ఎక్కడ లేని క్వశ్చన్లు అడుగుతుంటాం. పొట్టకూటి కోసం కోవా బన్ను అమ్ముతున్న వ్యక్తిని నిలదీసినంత ఈజీగా ధైర్యంగా మన పొట్టగొడుతున్న మోసగాళ్లను నిలదీయలేకపోతున్నాం. పొట్టకూటి కోసం 10 రూపాయల కోవా బన్నుని అమ్మే వ్యక్తిని ఏ రకంగా అయితే మనం ప్రశ్నించినామో అదే విధంగా కోట్లు కొల్లగొట్టి సామాన్య ప్రజలను పీడిక తినేటటువంటి పెద్ద పెద్ద హోటళ్లను, అదేవిధంగా షాపింగ్ కాంప్లెక్స్ల పేరు మీద, బిర్యానీల సెంటర్ల పేరు మీద మోసం చేసేటోని మాత్రం ఎవడు నిలదీయలేకపోతున్నాడు. ఇది అక్షరాల సత్యం. చాలా వరకు మనం చూసుకున్నట్లయితే స్ట్రీట్ ఫుడ్ చాలా చీప్గా, చాలా నాణ్యతతోని వాళ్ళు ఇంట్లో వండుకొస్తారు. ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా తీసుకొస్తారు. మనం చూసుకున్నట్లయితే చాలా బిర్యానీ సెంటర్లలో మిత్రులారా అమ్ముడవోని మాంసం, అది చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, ఏదైనా రోజుల తరపరి డీప్ ఫ్రిడ్జ్లలో వాళ్ళు నిల్వ చేసి అమ్ముతుంటారు. దాని గురించి ఎవడు మాట్లాడాడు. కానీ ఈ అమాయకమైనటువంటి పాపం 10 రూపాయలకు బన్ను అమ్ముకునేటటువంటి వ్యక్తుల మీద ప్రతాపం చూపి ఈరోజు చివరికి ఏమైపోయింది, ఇట్లా సమాజం ముందు మొత్తం ఒక చిల్లర వ్యక్తులుగా, చిల్లర విధవాలుగా మారిపోయినారు. ఎక్కడ కనబడకుండా పోయాడు తేజస్వి మీడియా వాడు. ఏడున్నావమ్మ ప్రియా చౌదరి, ఎక్కడ పోయినావు? ఎవరి డైరెక్షన్లో పనిచేస్తున్నావు నీవు? అద్దె 10 కోట్లంట. ప్రభుత్వ మెడికల్ కాలేజీల కోసం ఏటా ఆరోగ్య శాఖ చెల్లింపు. మెదక్లో అద్దె మాయజాలం. గత ప్రభుత్వంలో 5.50 లక్షలు, ప్రస్తుతం 16 లక్షలు.